దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సతీష్ కుమార్ గారికి అప్పగిస్తున్నాం. దేవుడి ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు మనం అందరం కలిసి దేవుడు ప్రేమ్ కుమార్ గారికి, కీర్తి గారికి, వారి కుటుంబాన్ని ప్రభు ప్రేమించి అనుగ్రహించినటువంటి నూతన గృహాన్ని బట్టి ఒక పర్యాయం మన చేతులెత్తి స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి కార్యక్రమాన్ని మరి నడిపించడానికి నాకు అవకాశం కల్పించినటువంటి దైవజనులకు మరి ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తున్నారు. అసలు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ సమయంలో మరి గృహానికి మేలుగా ప్రార్థించి ఓపెనింగ్ చేస్తారు దైవజనులు, పెద్దలు, గొల్లైనటువంటి దైవజనులు జాన్ వెస్లీ గారు. వారు ప్రార్థన చేసి ఈ గేటులో ప్రారంభం చేస్తారు, ఓపెనింగ్ చేస్తారు. మనం అందరూ కూడా దయగల తండ్రి, మహోన్నతుడాన్ని మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం ప్రభా. ఈ దయ చేత ఇంతవరకు కాపాడి మీ ప్రేమకరమైన వాసు మీ జీవితం ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి, ఆ ప్రేమ కుమారుని బట్టి మీకు వందనాలు. ప్రేమ కుమారుని కుటుంబస్తులు చేసి కీర్తి భార్యగా గురించి ఇచ్చిన కుమార్తె ప్రేమను బట్టి మీకు వందనాలు నాయన. మరి ముఖ్యంగా తన స్వార్థంతా ప్రభావ ఈ గృహాన్ని నిర్మించుకుంటూ ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు. ఆర్థికంగా విషయంలో సహాయం చేసి నడిపించారు, మీకు వందనాలు. నిర్మించినటువంటి గృహాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడానికి మీరే సహాయం చేసి నడిపించి ఇక్కడ తొందరగా కలగకుండా ప్రారంభం శాతం వరకు మీరే తోడే నడిపించి మీరు మహోన్నతంగా చేస్తున్నామని ఎంతో కృష్ణవారి జనమైన నామం మిమ్మల్ని గడుపుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా మీరు కూడా చూడండి సార్. ఓకే సార్, ఓకే సార్. ప్రార్థన చేసుకుందాము. మరి మెయిన్ గేట్ ప్రార్థించి రిబన్ కట్ చేసినటువంటి దైవజనులయ్య గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ గుమ్మాన్ని కట్ చేద్దాం. ప్రారంభపు గుమ్మాన్ని మనమందరూ కూడా తలలో ఉంచి మహాగణుడును కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ కృపను బట్టి ప్రభువా, ప్రియులు సోదరులు ప్రేమ గారిని, కీర్తిని ప్రభు వారి బిడ్డను మీరు ప్రేమించి ఈ నూతన గృహాన్ని, అద్భుతమైన ఆశీర్వాదకరమైన గృహాన్ని మీరు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీ దాసుల ద్వారా తల్లి ప్రారంభపు మెయిన్ గేట్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనదాసునిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ గృహాన్ని తన్ని ఓపెన్ చేస్తా ఉంటుండగా ప్రార్థించి మీ చేతులకు అప్పగిస్తున్నాం. గుమ్మలారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లుగా మీ తలలు పైకెత్తుకొనుడని చెప్పి నీ గ్రంథంలో రాయబడింది నాయన. మాకంటే ముందుగా ఈ గృహంలో మీరు ప్రవేశించి అలనాడు ఓబేదెదు మీ ఇంటిలో మందసం ఉన్నప్పుడు అతనికి కలిగినటువంటి సొత్తంతటిని ఆశీర్వదించినట్లుగా ఈ సమయంలో నూతన గృహాన్ని మీరు అనుగ్రహించినటువంటి ప్రియ కుటుంబస్తులను తండ్రి, వారికి కలిగిన సొత్తంతయు కూడా మీరు ఆశీర్వాదకరముగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
యెహోవా ఇల్లు కట్టించిన కట్టి వారి ప్రయాస వ్యర్థమని రాయబడింది కనుక, పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకుంటూ వ్యర్థమని రాయబడింది కనుక, మీరు కట్టింప చేసినటువంటి గృహాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ గృహమునకు అధిపతిగా, నాయకులుగా, తండ్రిగా, అధ్యక్షులుగా మీరుండి దుష్టున్న మనుషులు కళ్ళు కాని గృహం మీద, బిడ్డల మీద పడకున్నట్లుగా యేసుక్రీస్తు నామములో తొలగించి వేసి నిశ్చయముగా నీ సన్నిధి స్థలంలో ఉండునుగా కని ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా మీ ఆశీర్వాదం మీ స్థలంలో ఉండునుగా కని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి కాంతి కుటుంబం మీద, గృహం మీద ప్రకాశింపచేసి మీ ఆశీర్వాదములు కుటుంబానికి కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాం. మీరు మహిమ పొందుకోమని ఈ సమయంలో విదాసులు రిబన్ కట్ చేస్తూ ఉంటుండగా మీరు వారి హస్తములో తోడును నడిపించి అభిషేకించమని యేసు నామములో వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి ఈ రిబన్ రీలో వాసు గారు అలాగనే విజయలత గారు కట్ చేస్తున్నారు. సార్ ఒక్క నిమిషం సార్, మీరు ప్రేమ్ గారు మీరు కూడా ఒకసారి కనిపించేటట్టు ప్రేమలోకి రండి సార్. మీ ఇద్దరు కదా ఎవరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంట ప్రార్థించడానికి దేవస్థలు సామన్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థిస్తారు. తర్వాత సామన్ రాజు గారు, రతుల్ కుమార్ గారు రిబన్ కట్ చేయాలని ప్రభు వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు తండ్రి, శ్రీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారము దేనిని మరుకుమన్నట్లు ఈ బిడ్డలు ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇవో నాయన తండ్రి, ఈ దినాన్ని ప్రభా మీరు ఇచ్చినటువంటి ప్రభా ఈ శుభ సమయంలో ప్రభా ఈ సంతోషకరమైనటువంటి సమయంలో ప్రభా నా తండ్రి నీ కృపనైన వారి ఏడల ప్రభా నాయన తండ్రి చూపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసంగా అర్థమన్న ప్రభా అవును నాయన తండ్రి, గృహాన్ని మీరే ప్రభా నాయన ఈ రీతిగా నిర్మాణం చేయడానికి నీ బిడ్డలకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇవ ప్రభా నా తండ్రి ఈ యొక్క తండ్రి డైనింగ్ హాల్ ప్రభా నా తండ్రి ఓపెనింగ్ చేస్తుండగా ప్రభా నాయన యువ ప్రభా బిడ్డలు ప్రభా నీ భోజనం వాళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వెళ్ళి ఉంటారన్నట్లు నీ పిల్లల్ని చూస్తున్నట్లుగా ప్రభా యువ ప్రభా తరతరములు ప్రభా నాయన కృపాక్షేమములు మెండుగా దయచేయండి ప్రభా. ఇగో నీ భార్య ఫలించు ద్రాక్ష వలి ఉంటుందన్న ప్రభా నా తండ్రి నీ బిడ్డలు ప్రభా ఈ గృహంలో ప్రభా లోపల వచ్చేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ప్రభా నీ దూతలు కావలి ఉంచండి ప్రభా నాయన నీ వందనాలు ప్రభా నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుందన్న ప్రభా యువ బిడ్డలు ప్రభా చేయ ప్రయత్నాలన్నింటిలో ఆయన మీరు సఫలపరచండి, దీవించండి ప్రభా. యువ ప్రభా నాయన తండ్రి నీకు ఆశీర్వదిస్తే అన్నట్టు కదా ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభా. యువ నాయన నాడు ఉపదేశము గృహ ఇంటిని ప్రభా 3 నెలలు నీ మందస్థానం ఇచ్చినప్పుడు ప్రభా ఉపదేశం ఇంటిని ఆశీర్వదించినట్లు ప్రభా ఈ ఇంటిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ దినాలు ప్రభా నా తండ్రి ఈ యొక్క డైనింగ్ హాల్ ప్రభా ఓపెనింగ్ చేస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రభా ఈ యొక్క తండ్రి ఈ యొక్క డైనింగ్ హాల్ను ఓపెనింగ్ చేస్తున్నారు ప్రభా. మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. సమృద్ధి ఆహార పదార్థాలు ఇప్పుడు కూడా నిర్మించాలని మనము కట్ చేయండి సార్. ప్రవేశిద్దాం. నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాస. దేవుని స్తోత్రం. సమయంలో ఈ కిచెన్ రూమ్ లో సహోదరి అనంతలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు, అనంత గారు ప్రార్థన చేస్తారు. తర్వాత విజయ్ గారు ఈ రిబన్ కట్ చేస్తారు. Thank you.
మహాపరిశుద్ధ వందనాలు స్తోత్రాలు తండ్రి తండ్రి నాయన దేవు కుమార్ గారికి నేను ప్రేమించండి నాయన ప్రేమించున్నాం తండ్రి గృహాన్ని తండ్రి నాయన ఆయన తండ్రి నాయన దేవ తండ్రి నాయన కృష్ణ స్వాస్థ్యం అన్నాం తండ్రి నాయన తెలియదుగా బిడ్డలకు తండ్రి నాయన స్వాస్థ్యం దగ్గర తండ్రి నాయన తండ్రి నాయన ఈ సేవకులనైనా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన పరిశుద్ధ పరిస్థితి గృహాన్ని బిడ్డలకు తండ్రి నాయన ప్రార్థన ద్వారా అనుగ్రహించుండగా తండ్రి గృహంలో తండ్రి తండ్రి సహాయం చేసేది తండ్రి నాయన వంటగది తండ్రి నాయన ప్రార్థించుంటే తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన నీకు పై ఇంటికి సుతుట్టి నాయన ఈ వంటగదిని దీవించండి ఆశీర్వదించండి బాబయ్య తండ్రి నీకు నిండి పొర్లు పొందునంటున్నావు తండ్రి రీతిగా తండ్రి నాయన వంటగదిని తండ్రి నాయన మంచి పదార్థాలతో తండ్రి నింపండి బాబయ్య తండ్రి నాయన అనేక మంది భక్తులకి తండ్రి నాయన తండ్రి నాయన నివాసం ఇచ్చేటట్లుగా తండ్రి ఆతిథ్యం ఇచ్చేతముగా తండ్రి గృహాన్ని ఉంచండి తండ్రి స్తోత్రములు నాయన స్తోత్రములు తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన గృహంలో తండ్రి నీకు మార్త తండ్రి నాయన వంట చేర్చుండగా తండ్రి నాయన అపాయంలో వాటిల్లకుండా తండ్రి నాయన తండ్రి గ్యాస్ ద్వారాగా కరెంటు ద్వారాగా విష పురుగుల ద్వారాగా కానీ ఎటువంటి అపాయాలు రాకుండా గృహం చుట్టూని అగ్ని కంచి వేయండి తండ్రి నీతో సమూహం తండ్రి నాయన తండ్రి తండ్రి పరిశుద్ధులందరూ భక్తులు వచ్చి తండ్రి ప్రార్థించుండగా నీ పాపల సొంతంగా దయచేయాలి అయ్యా నీవు రాలు చేసిన ప్రార్థన మీరు అంగీకరించమని నా దరేడని శుక్రిస్తున్నామంలో మీకు ఎంతో పెరుగునాలు వేడుకుంటున్నాం పర్మ తండ్రి ఈ సమయంలో రేవు గారి యొక్క అత్తయ్య గారు మామి గారిని బర్త్డే చేశారు. మనమందరూ కూడా వైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా ఈ సమయంలో మెయిన్ బెడ్రూమ్ కొరకు జాషువా గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రేమ్ గారు కీర్తి గారు రిబ్బన్ కట్ చేస్తారు. కనుక ఆ సమయంలో ప్రార్థించాలని మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన గొప్ప దేవ, మీ ఘననామములకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఓ దేవా, మీ బిడ్డ ప్రేమ్ గారిని మీరు ప్రేమించి యవ్వన కాలంలో రక్షించుకుని ప్రభువా మీ పరిచర్యలో వాడుకుంటూ ఓ దేవా ఆ తరువాత కుటుంబీకులుగా చేసి మంచి ఉద్యోగం ఇచ్చి ఓ దేవా యోగ్యురాలైన భార్యనిచ్చి బిడ్డనిచ్చి ప్రభువా ఆ తర్వాత అంచెలంచెలుగా మీరు దీవించుతున్న విధానం అంతటిని బట్టి మీకు వందనములు. ఓ దేవా, ఈ సమయంలో మీ బిడ్డను మీరు ప్రేమించి ఇచ్చిన ఈ నూతన గృహం బట్టి మీకు వందనములు. మీరు సెలవిచ్చిన నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినావు కావున దేవుడు నీ దేవుడే నీ చిరకాండ్ర కంటే హెచ్చుకున్నట్లు నేను ఆనంద తైలముతో అభిషేకిస్తానని మీరు సెలవిచ్చిన వాగ్దానం ప్రభువా ఈ బిడ్డల పట్ల మీరు నెరవేర్చుచున్న విధానమంతని బట్టి మీకు వందనములు. ఓ దేవా, ఈ బిడ్డలను మీరు ప్రేమించి మీ బిడ్డలుగా చేసుకుని అనేక మందికి సువాసన వెదజల్లే బిడ్డలుగా ప్రభువా మీరు సిద్ధపరుచుకున్నారు. ఈ రీతిగా శరీరానుసారముగా ఆత్మానుసారముగా మీ బిడ్డలను బహుగా దీవించుచున్న విధానమంతటిని బట్టి మీకు వందనములు. ఓ ప్రభువా, ఈ సమయంలో మీ బిడ్డలు తండ్రి బెడ్రూమ్ను ఓపెన్ చేయించు ఉండగా ప్రభువా ఈ బెడ్రూమ్ లోనికి మొదటగా మీరు రండి. ప్రభువా వీరి వచ్చినా మీరు ఉండండి. మీరు సెలవిచ్చినారు, నేను వారితో కాపురము చేయుదును, వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానమును మీరు నెరవేర్చండి.
ఓ ప్రభువా, మీ కనుదృష్టి ఈ గృహం మీద ఉంచండి. ఓ ప్రభువా, ఈ గృహంలో ఉండి మీరు చేయుచున్న విజ్ఞాపనములు మీరు ఆలకించండి. మీ రక్తాన్ని ప్రభువా ఈ స్థలమంతటి చుట్టూ ప్రోక్షించండి. మీ బిడ్డలను బలపరిచి ఇంకను బహుగా ఆశీర్వదించమని ఘనమైన మీ నామములకు మహిమకరముగా ఈ బిడ్డలు ఉండులాగున ఈ బిడ్డలను మీరు సిద్ధపరచండి. అనేక మంది అనే జనాంగం ఈ ప్రాంతంలో ఈ బిడ్డల ద్వారా మీ యొద్దకు వచ్చి మేలు పొందులాగున, రక్షణ పొందులాగున, మీ రాజ్యంలో కూర్చుండులాగున మీ యొక్క ఆత్మ కార్యం ఈ స్థలంలో జరిగించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. సమయంలో ప్రేమ్ గారు, కీర్తి గారు ఇరుబెట్ కట్ చేస్తారు. కట్ చేస్తున్నట్టుగా మనమందరం కూడా సంతోషిస్తూ ఈ మెయిన్ బెడ్రూమ్ లో అలా ఒకసారి పట్టుకోండి సార్. ఫోన్ ఎంత పెట్టండి, ఇలా చూడండి సార్. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. దీని కొరకు దైవజనులు అన్న కుమార్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత రిబాన్ కటింగ్ చేయడం జరిగింది కాబట్టి మనము ఏకీభిస్తాం ఈ ప్రార్థనలో. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో వందనాలు దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, ప్రేమగా నీ ప్రభు కీర్తిని మీరు ప్రేమించి ప్రభు మీరు ఇచ్చినటువంటి ఈ నూతనమైనటువంటి గృహాన్ని బట్టి నీకే స్తోత్రాలు తెలియపరుస్తున్నామయ్యా, నీకు స్తోత్రాలు. దేవాలయ సమయంలో ప్రభా దైవజనులుగా, కుటుంబస్తులుగా, సంఘ బిడ్డలుగా, బంధువులుగా ప్రభా అందరం కూడుకొని ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో ప్రభా పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రభా. చిల్డ్రన్ నా రూని ప్రభా ప్రార్థన ద్వారా ప్రారంభిస్తుండగా నీ దేవుని ఆశీర్వాదము ప్రభా బిడ్డలకు మీరు అనుగ్రహించండి, నీకు స్తోత్రాలు. దేవా, నీ యొక్క మార్గంలో మీరు నడిపించండి, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైనటువంటి ప్రభా పంచి వేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ దేవుని గుడారంలో సమీపించకుండా ప్రభా నీ పరిశుద్ధమైనటువంటి కావలిగా నీకు స్తోత్రాలు ప్రభా. దేవాయ గృహంలో నిత్యము ప్రార్థన వాక్యము ప్రభా నిన్ను గుర్తుపడి పాటలు వినబడే కృపను గుర్తించడానికి స్తోత్రాలు. గృహంలో ప్రభా నివాసం చేసిన బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఎరవరుడు కార్యక్రమంలో కూడా మీరు ఎటువంటి కూడా నడిపిస్తారని, మహిమా ఘనత ప్రభావములు మీరు పొందుకుంటారని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రీతి కలిసి ఈ రిబన్ కటింగ్ చేస్తారు. తర్వాత చిల్డ్రన్స్ అందరూ కూడా పిల్లలందరూ రూమ్లోకి రావాలి. మా ఒక్క నిమిషం అట్లా ముందుకు ఇలా చూడమ్మా. చిన్నారి స్మైల్ చిన్నారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో
దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని పెళ్లి కాలంలో ఉన్నవారైనా ప్రేమ్ కుమార్ గారిని ఎంతగానో ప్రేమించుకున్నాను బట్టి తండ్రి ప్రభా ఇంట్లోనైనా మీరు నివాసం చేసి నూతనాత్మను రక్షించి ప్రభునైనా వందనాలు ప్రభునైనా ఎస్ఐయా మీరే అడుగుతున్నందుకు వందనాలు స్తోత్రములు ప్రభునైనా దేవాయసయ కుటుంబం ద్వారా ప్రభునైనా మీరే వచ్చి రేపుని కట్టింగ్లో బిడ్డల్లో మీరే ఉండి ప్రభా మీరే ప్రవేశించి మీ నామం మీరే మహిమ తెచ్చుకొని కుటుంబంలో అత్యధికముగా ఆశీర్వదించి దీవించమని ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. ఈ సమయంలో సార్ అలా ఉన్నమ్మా